హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి టాపిక్ పిల్లల పెంపకం. పిల్లల్ని పెంచడంలో చాలా మంది తల్లిదండ్రులు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఎలాంటి తప్పులంటే వాళ్ళపై అరవడం, కోప్పడడం, వాళ్ళని కొట్టటం, తిట్టటం లాంటివి. ఇవన్నీ చేసేవి వాళ్ళ మంచికే అనుకోండి. పిల్లల్ని మార్చుకోవాలనే కదా తల్లిదండ్రుల తాపత్రయం కూడా. కానీ నిజమైన పేరెంటింగ్ అంటే పిల్లలపై ప్రేమతో వాళ్ళని అర్థం చేసుకుంటూ శ్రద్ధగా పెంచటం. ఈ వీడియోలో పిల్లలపై ప్రేమతో వాళ్ళని ఎలా పెంచాలో, వాళ్ళని సరైన మార్గంలో ఉంచటానికి సరళమైన 3 చిట్కాలని చెప్తాను. ఫస్ట్ వన్, పిల్లలపై అరవటం మానేసి మమకారంగా అర్థం చేసుకోవటం. మనకు కోపం వస్తుంది. అది సహజమే. అయితే అరవటం వల్ల పిల్లలు మన మాట వినరు. భయంతో వాళ్ళకి ఓపిక లేకుండా వాళ్ళు అరిచేస్తూ ఉంటారు. పిల్లలు పొరపాటు చేస్తే గట్టిగా అరవకుండా సున్నితంగా చెప్పండి. ఎగ్జాంపుల్, ఏదైనా తప్పు జరిగింది. దాన్ని కామ్‌గా మనం అర్థం చేసుకొని, ఇది ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగిందో మొత్తం వాళ్ళు, మనము కలిసి చూసి, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసేటట్లు ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పటం. అలా చెప్పినప్పుడు వారు మన మాట అర్థం చేసుకుంటారు. మనపై కూడా వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. సెకండ్ పాయింట్, పిల్లల మాటను మనం వినాలి. మనకు మన అంటేనే చాలా ఇష్టం. కానీ మన పిల్లలు వాళ్ళ అభిప్రాయాన్ని మనం అసలు గౌరవించం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాళ్ళ అభిప్రాయానికి, వాళ్ళ మాటకి మనం విలువ ఇచ్చి, వాళ్ళ మాటల్ని మనం వినగలిగితే, చాలా విషయాలు వాళ్ళు మనకి షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఆనందాలు, బాధలు వాటిని మనం అర్థం చేసుకుంటూ, ఓపికగా మాట్లాడితే, వాళ్ళు మనతో ఎలా ఓపికగా ఉండాలి అనేది నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళు మనకి క్లోజ్ అవుతారు. థర్డ్ పాయింట్, స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి మొబైల్స్, టీవీ, ల్యాప్‌టాప్ ఇవన్నీ వచ్చాక స్క్రీన్ టైమ్ అనే దానికి అద్దు అదుపు లేకుండా పోతుంది. పిల్లల్ని ఫోను ఒద్దు అని అరవటం వలన ఉపయోగం లేదు. దానికి బదులు పిల్లలతో మాట్లాడుతూ, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, నువ్వేదైనా చూడాలనుకుంటున్నావా? సరే, టీవీ చూడాలనుకుంటున్నావు. ఓ 20 మినిట్స్ అంతే. 20 మినిట్స్ అంటే 20 మినిట్స్‌లో ఎవరు కట్ చేయరనుకోండి. అదొక హాఫ్ అన్ అవర్ దాకా ఎళ్లి అక్కడ ఆగటం అనేది స్టార్ట్ అవుతుంది. అది చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళకి స్క్రీన్ టైమ్ ఇంతే అనే దానికి వాళ్ళు గూడా అలవాటైపోయి ఉంటారు. ఓకే, ఇంతకంటే ఎక్కువ చూడకూడదు. దీనికి లిమిట్ ఉందనేది తెలుస్తుంది. అలా స్క్రీన్ టైమ్ నియంత్రణ అనేది కంపల్సరీ. తల్లిదండ్రులుగా మనం సరైన మార్గాన్ని ఎంచుకుంటే పిల్లలు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. పిల్లలపై అరవటాన్ని తగ్గించి వాళ్ళని అర్థం చేసుకుంటూ ప్రేమగా, శ్రద్ధగా వాళ్ళని పెంచటం నేర్చుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ వీడియోలని ముందు ముందు చూద్దాం. థాంక్ యూ.